మహాపురుషులు మహాత్యాగం చేస్తుండడం జనసామాన్యం. వాని సత్ఫలములు అనుభవించడం లోకవిదితం. నీ మోక్షం కోసం నీవు సమస్తము త్యజించడం పెద్ద ఘనకార్యం కాదు. లోక కళ్యాణార్థం మోక్షాన్ని సైతం పరిచ్ఛేదింప తలుస్తావా? అలా తలుస్తే నీవు సాక్షాత్తు భగవంతుడవు. ఈ విషయం ఆలోచించు. ఏమీ కోరకు, ఏ ప్రతిఫలాన్ని ఆశించకు. నీవివ్వాల్సింది ఇచ్చివేయంతే, కానీ ప్రస్తుతం దాని గురించి ఆలోచించకు. అది ఇచ్చే శక్తి నీకుంది, ఇచ్చివేయంతే. పేరు ప్రతిష్టలు ఎవరికి కావాలి? వాటిని ఆవలకు విసిరివేయి. నిరాహారుల నోట పిడికెడన్నం పెట్టే ప్రయత్నంలో నీ పేరు సిరి సంపదలని రూపుమాసినా నీవు ముమ్మాటుకి ధన్యుడవు. ఔదార్యంనే జయిస్తుంది, ధీశక్తిని కాదు. ప్రేమతో పోల్చి చూస్తే పుస్తకాలు, పాండిత్యం, యోగము, ధ్యానము ఇవన్నీ కేవలం తృణప్రాయాలు. భారతమాత కనీసం 1000 మంది యువకుల త్యాగం కోరుచున్నది. కావలసింది పౌరుషం గల యువకుల త్యాగం. మీ తండ్రి తాతల నిరంకుశ అధికారుల వల్ల పస్తుల్యంగా చేయబడిన మీ దరిద్ర సోదరికోటను ఉద్ధరించడానికి, నూతన ఆర్థిక పరిస్థితులు కొనితేవడానికి కావలసింది పౌరుషం గల యువకుల త్యాగం. ఈ విషయం సదా జ్ఞప్తికుంచుకోండి.